సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 12వ స్థానమందు శుక్రకేతువుల యొక్క సంచారము, 7వ స్థానమందు శనేశ్వరుని యొక్క సంచారము. ఈ 2 గ్రహాలు దాదాపుగా 3 గ్రహాలు కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా లాభస్థానమందు ఉండేటువంటి గురుగ్రహము, దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహము, షష్ఠ స్థానస్థిత రాహు ఇత్యాది గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు ఈ వారం చాలా బాగుంటాయి. ఆరోగ్య పరిస్థితులు ఈ వారం చాలా బాగుంటాయి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు బాగుంటాయి. అటు సంతానం కానీ, కుటుంబ సభ్యులు కానీ మీరు చెప్పినటువంటి మాటని చక్కగా తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. మీకు అనుకూలంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే బంధుమిత్రుల్ని చక్కగా కలుసుకోగలుగుతారు. వారితోటి ప్రశాంతంగా మాట్లాడగలుగుతారు. శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలు చేయించగలుగుతారు. అలాగే చాలా కాలంగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వాటి నుండి, సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు, తగాదాలు లేదా ఈ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలి, దేశాంతరం వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనేటువంటి వారి యొక్క కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా రుణబాధలు తగ్గుముఖం పట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తూ ఉంటాయి. అలాగే చాలా కాలం తర్వాత మీరు ఈ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ ప్రాంతాన్ని సందర్శించాలి, లేదా పలానా వస్తువు కొనుక్కోవాలి అనేటువంటిది మాత్రం ఈ వారంలో నెరవేరుతూ ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా వస్తూ ఉన్నటువంటి శత్రుత్వం ఏదైతే ఉంటుందో ఇతరులతోటి అది తగ్గుముఖం పడుతుంది. మరి ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతోటి, ఉన్నతాధికారులతోటి ఉండేటువంటి సమత బాంధవ్యాలన్నీ కూడా మెరుగుపడుతూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చును. అలాగే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం వస్తుంది. మరీ ముఖ్యంగా తెలుపు రంగు వేసుకున్నటువంటి వస్తువులు, తెలుపు రంగు కలిగినటువంటి వస్తువులు లేదా జంతువులు లేదా వస్త్రములు, వాటిని ధరించినటువంటి ఆ వస్త్రాలను ధరించినటువంటి మనుషులు వీరు ఎవరైతే ఉంటారో వారి వల్ల కొంత మీకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా లలితా సహస్రనామాన్ని కానీ, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి.